పల్నాడు జిల్లాలో నరసరావుపేట జేఎన్టీ వివాదం రాజుకుంటోంది. వస్తువులు లేకున్నా మైలేజ్ కోసం నేతలు పోటీ పడుతున్నారట. ప్రస్తుతం రాజకీయాలన్నీ ఆ కాలేజీని చుట్టేస్తాయా? పర్మిషన్ మేం తెచ్చామంటే లేదు మేమే తెచ్చామంటూ రచ్చ చేస్తున్నారా? లోకల్ లీడర్లు సందర్శనలతో కాకపుట్టిస్తున్నారా? ఇంతకీ ఏంటా వివాదం? క్రెడిట్ కోసం ఆ రెండు పార్టీ లీడర్స్ ఎందుకు ఆరాటపడుతున్నారు? ఆ కాలేజీ మా హయాంలో తెచ్చాం, లేదు తెచ్చింది మేమే అంటూ అధికార ప్రతిపక్ష పార్టీ నాయకులు పోటాపోటీగా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. నరసరావుపేట రాజకీయాలు ఆ కాలేజీని చుట్టుముట్టేస్తున్నాయి. అనుమతులు మేము తెచ్చామని ఒకరంటే అభివృద్ధి మా హయాంలో జరిగిందని మరొకరు. ఇంతటితో ఆగకుండా కాలేజీని అధికార పార్టీ నాయకుడు పరిశీలిస్తే మరుసటి రోజు ప్రతిపక్ష నాయకుడు సందర్శిస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన ఈ కాలేజీకి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి ఈ ప్రాంత విద్యార్థులకు మంచి వస్తువులు అందించాలని స్థానిక ప్రజలైతే కోరుకుంటున్నారు. వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో విద్యా వ్యాప్తి కోసం జేఎన్టీయూ కాలేజ్ను ఏర్పాటు చేశారు. దివంగత నేత కోడెల శివప్రసాదరావు పంతం పట్టి కాలేజ్ను పల్నాడు జిల్లా ముఖ్య పట్టణమైన నరసరావుపేటలో ఏర్పాటు చేయించారు. అయితే అప్పటి నుండి కాలేజ్ నడుస్తున్నా పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు మాత్రం ఏర్పడలేదు. ప్రస్తుతం కాలేజ్ సొంత భవనాల్లోనే నడుస్తున్నాయి. అప్పటికీ ఇంకా పెద్ద ఎత్తున పనులు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో టీడీపీ, వైసీపీ నేతలు కాలేజ్ చుట్టూ రాజకీయం చేస్తున్నారు. తమ హయాంలోనే అభివృద్ధి జరిగిందని ఎవరికి వారు చెప్పుకుంటున్నారు. అదే సమయంలో ప్రత్యర్థులపై విమర్శల జడివాన కురిపిస్తున్నారు. దీంతో నరసరావుపేటలో పొలిటికల్ ఫైర్ రాజుకుంది. ఉమ్మడి రాష్ట్రంలోని కాలేజ్ ఏర్పాటు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నరసరావుపేట సమీపంలోని కాకాని వద్ద భూమి కేటాయించింది. అయితే ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. 2014 నుంచి 2019 మధ్యలో కోడెల శివప్రసాదరావు స్పీకర్ గా ఉన్నప్పుడు నరసరావుపేటలోని ప్రైవేటు భవనంలో కాలేజీను ఏర్పాటు చేయించారు. మరోవైపు కాకాని వద్ద శాశ్వత భవనాల నిర్మాణం కోసం కొన్ని అనుమతులు, నిధులు తీసుకువచ్చారు. అయితే కాంట్రాక్టర్లతో విభేదాల కారణంగా టీడీపీ హయాంలో పనులు ప్రారంభం కాలేదు. అదే సమయంలో ప్రభుత్వం మారింది. 2019 నుంచి 2024 మధ్య వైసీపీ హయాంలో అప్పటి డిజైన్లు మార్చి కొత్త డిజైన్ల ప్రకారం కాలేజ్ భవనాలు, హాస్టల్స్ నిర్మాణం మొదలు పెట్టారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడే నాటికి పనులు పూర్తి కాలేదు. గత ప్రభుత్వంలో మొదలుపెట్టిన పనులు 60 నుండి 90% వరకు జరిగాయి. మిగిలిన పనులు పెండింగ్ లో ఉన్నాయి. టీడీపీ హయాం నాటి డిజైన్లు మార్చి అధికంగా ఖర్చు పెట్టి అవినీతికి పాల్పడినట్లు టీడీపీ ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆరోపిస్తూ వచ్చారు. కాలేజ్ను ఇప్పటికీ గెస్ట్ ఫ్యాకల్టీతోనే నడుపుతున్నారు. హాస్టల్ సదుపాయం లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే కాలేజ్ను సందర్శించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు పెండింగ్ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గెస్ట్ ఫ్యాకల్టీ జీతాలు పెంపు విషయంలో సీఎంతో మాట్లాడినట్టు తెలిపారు. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న వైసీపీ పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమైందని ఎమ్మెల్యే అన్నారు. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి పర్మనెంట్ పోస్టులు తీసుకురాలేకపోయారన్నారు. అవినీతిని అడ్డుకోలేకపోయారన్నారు. ఇప్పుడు తిరిగి కూటమి ప్రభుత్వంపైనే మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఆరోపణలు చేయడం దిగజారుడుతనానికి నిదర్శనమంటూ అరవింద్ బాబు విమర్శించారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా కాలేజీని పరిశీలించి ఎమ్మెల్యేను తూర్పారబట్టారు. ఏడాది గడిచినా కాలేజీలో పెండింగ్ పనులు పూర్తి చేయలేకపోయారని, వైసీపీ హయాంలో శాశ్వత భవనాల నిర్మాణం 90% పూర్తయిందన్నారు. అరవింద్ బాబు చేతకాని తనంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇలా ఇరువురు నేతలు కాలేజ్ ఏర్పాటు నుండి ఇప్పటి వరకు క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేయడంతో ఆరోపణలు ప్రత్యారోపణలతో రాజకీయం వేడెక్కింది. ప్రతిష్టాత్మక కాలేజ్ కావడంతో ఇరువురు నేతలు జేఎన్టీయూ చుట్టే రాజకీయం చేస్తున్నారు. అయితే కాలేజ్ చుట్టూ రాజకీయాలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని స్థానికులు, విద్యార్థులు కోరుతున్నారు. ఇదిలా ఉంటే రాజకీయ నేతల మితిమీరిన జోక్యంతో కాలేజ్ పేరు, ప్రఖ్యాతలు దెబ్బతింటాయని మేధావులు వాపోతున్నారు. నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు మాని కలిసికట్టుగా కాలేజ్ అభివృద్ధికి పాటుపడాలని అటు విద్యార్థులు, ఇటు అధ్యాపకులు వేడుకుంటున్నారు. మరి ఇరు పార్టీలకు చెందిన లీడర్లు ఈ క్రెడిట్ ఫైట్ కు ఎండుకార్డు పెడతారా? నరసరావుపేట జేఎన్టీయూ అభివృద్ధికి కృషి చేస్తారో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.